ఇక మరొకటి, పేర్లు మారిస్తే మేమే డైరెక్ట్ ఇచ్చేస్తామనేటువంటి హెడ్లైన్ ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. నిధులు కేంద్రాన్ని అయితే ఇందిరమ్మ పేర్లు ఎట్లా పెడతారని చెప్పేసి బీజేపీ వర్గీయులు అంటున్నటువంటి మాట. సో దానికి సంబంధించింది అయితే కాంగ్రెస్ సర్కార్ మీద పూర్తిగా ఫైర్ అయ్యారు బండి సంజయ్. అసలు ఏమైంది, ఎందుకు అట్లా ఫైర్ అయ్యారు అనేది ఒకసారి వివరాల్లోకి వెళ్దాం, చూద్దాం. ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను మార్చే ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు నేరుగా ఇచ్చే ఆలోచన మేమే చేస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ డైరెక్ట్ గానే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన అట్లాంటి కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చిందని ఆ తర్వాత ఆయన ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. మీ సొంత సంక్షేమ పథకాలకు ఇందిరాగాంధీ పేరు పెడతారా, లేదా ఒసామా బిన్ లాడెన్ పెట్టుకుంటారా, దావూద్ ఇబ్రాహిం పేరు పెడతారా, పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు అంటూ సెటైర్లు కూడా విసిరారు బండి సంజయ్. సో నిధులు ఇచ్చేది కేంద్రం సొమ్ము అయితే మరి సోకు మరి ఇంకొకరిది అన్నట్టుగా, సొమ్ముకొకరిది సోకొకరిది అన్న సామెతను అక్కడ ఆయన తన వాక్యాల్లో అక్కడ చూపించారు. సో మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులను ఇక్కడ అటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండుతో కలిపి ఉన్నటువంటి ఆ పిక్చర్లను కూడినటువంటి పథకాలను అమలు చేయడం అనేది, రేషన్ కార్డులు ఇవ్వడం అనేది చేస్తే బాగుంటుంది. ఏ దిశగా అడుగులు ముందుకేయాలని, కానీ ఈ రకంగా వివాదాలకు తావిచ్చేటువంటి అడుగులు ఏమాత్రం సరైనది కాదు. అటు బండి సంజయ్ చేస్తున్నటువంటి సెటర్లు అది కరెక్టే అని చెప్పేసి అర్థమవుతుంది. ఇక్కడ మాకు పేర్ల కోసం కొట్లాడవద్దని, పేదలకు నష్టం కలిగించే ప్రయత్నం తాము ఎట్టి పరిస్థితుల్లో చేయబోమని ఆయన చెప్పినటువంటి మాట. సో పేర్లు మారిస్తే మాత్రం మేమే డైరెక్ట్ గా ఇస్తామని చెప్పి డైరెక్ట్ గానే ఆయన కౌంటర్ వేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలి. అటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకం తోటి ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సేవ రెండింటిని కలిపి అక్కడ ప్రజల్లోకి తీసుకెళ్తే ఇరు వర్గాలు అక్కడ ప్రజల మధ్యలో వాళ్ళు మంచిగానే మన్ననలు పొందేందుకు చాలా ఛాన్స్ ఉంటుంది. సో ఆ దిశగా పోతేనే బాగుంటుంది. కానీ ఎంటకెలకు ఇటీవల బండి సంజయ్ చేసినటువంటి సెటైర్లు, ఆ తర్వాత గద్దర్ విషయంలో కూడాను తాను గద్దర్ కు అవార్డు ఎందుకు ఇవ్వరు అని అంటే, అవార్డు గద్దర్ కి ఎలా ఇస్తామని చెప్పేసి ఆయన గట్టిగానే కామెంట్ చేశారు. ఆ విషయం మీద చూస్తే దివంగత ప్రజా గాయకుడు గద్దర్ ఎట్లా పద్మ అవార్డు ఇస్తామని బండి సంజయ్ హాట్ కామెంట్ చేశారు. అయితే వందలాది మందిని బీజేపీ కార్యకర్తలను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళన చేసిన నక్సలైట్లతో కలిసి హత్య చేసిన వ్యక్తికి ఎట్లా ఈ అవార్డు ఇస్తామని చెప్పేసి ఆయన సెటైర్లు వేశారు. సెటైర్లు కాదు, గట్టిగానే కామెంట్ చేశారు. ఆ విషయం మీద యావత్తు తెలంగాణ సమాజం కూడాను ఇప్పుడు చాలా గురుతోటి ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసిన వారిలో గద్దర్ తన కలంతోటి కూడాను అనేక మందిని తెలంగాణ సాధన కోసం ఎంతగానో వరుసపెట్టి ఒక ఉవ్వెత్తున కెరటాన్ని ఎగరవేసినటువంటి ఒక ఉద్యమాన్ని నడిపినటువంటి కీలకమైన వ్యక్తి, అంతటి మహానుభావుడు, అంతటి వ్యక్తిని ఇప్పుడు ఈ రోజు ఆ విధంగా మనం తూలనాడినట్టుగా గాని, ఆయన మీద సెటైర్ వేయడం గాని, ఖండించినట్టుగా మాట్లాడడం అనేది కానీ చేయటం ఏమాత్రం సరికాదని చెప్పేసి అర్థమవుతుంది. సో అది బండి సంజయ్ చేసినటువంటి కామెంట్ అది ఎట్టి పరిస్థితుల్లోనూ సరైనది కాదు.